అనంతపురం పట్టణము సరిహద్దులో కళ్యాణదుర్గం రోడ్లో రాజా హోటల్ ఎదురుగా పాపంపేట పొలంలో సర్వే నంబర్ 106లో దాదాపుగా 68 సెంట్లలో 45 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి దాదాపుగా 20 కుటుంబాలను చట్టవిరుద్ధంగా హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఎటువంటి సర్వే లేకుండా ఎటువంటి నోటీసులు లేకుండా వారి భవనాలను కూల్చేసి ఎవిక్షన్ చేయడం జరిగింది. ఇది ఎంత ఘోరమంటే నాకు తెలిసినంత వరకు అనంతపురం పట్టణంలో కానీ అనంతపురం పట్టణ సరిహద్దుల్లో కానీ ఇంత దుర్మార్గంగా 150 మంది పోలీసులను తీసుకొచ్చి ప్రైవేట్ సైన్యాన్ని మోహరించి రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ మూకమ్మడిగా ఒకరికొకరు సహకరించుకుంటూ పాపంపేట ప్రాంతంలోని పేదల నివాసాలపై దాడులు చేసి వారిని ఉన్న పలంగా వారి సామాన్లను బయట గిరాటేసి వారి జేసీబీలు పెట్టి వారి ఇళ్లను కూల్చేసి వారి హృదయ విదారక రోదనల మధ్య ఆవేశాల మధ్య జయకేతనాలు ఎగురవేసేటువంటి సందర్భం ఈరోజు పరిటాల సునీత పరిటాల కుటుంబం ఆధ్వర్యంలో జరిగిందని తెలియజేస్తా ఉన్నా. మరి ఇందులో ఒక వ్యవస్థ ఇంత నిర్వీర్యం కావడానికి కారణం ఎవరు? మరి జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఆర్డీఓ గారు ఏం చేస్తా ఉన్నారు? జిల్లా ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతా ఉందా? నేను ప్రశ్నిస్తా ఉన్నా. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏంటి? మీరు అమలు చేస్తా ఉన్నది ఏంటి? ఒక 420 విధవ తనకు సంబంధం లేని ఆస్తులపై అనేక దఫాలుగా కోర్టును అప్రోచ్ అవుతూ కోర్టులను తప్పుదారి పట్టిస్తూ వేగ్ ఆర్డర్స్, గ్యాగ్ ఆర్డర్స్ తెచ్చుకొని కింది స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందిని, పోలీసుల్ని, రాజకీయ నాయకుల్ని, స్థానిక ఎమ్మెల్యేని అందరినీ లోపరుచుకుని కుమ్మక్కై దాదాపుగా 2000 కోట్ల రూపాయల ఆస్తులను కబ్జా చేసేటువంటి ఒక స్కామ్ కు శ్రీకారం చుట్టడం కాదా ఇదని నేను అడుగుతా ఉన్నా. మరి తెలుగుదేశం పార్టీ మంత్రులు ఏం చేస్తా ఉన్నారు? లోకేష్ బాబు ఏం చేస్తా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో గమనిస్తా ఉన్నారా? ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో గమనిస్తా ఉన్నారా? హైకోర్టు ఇచ్చిన ఆర్డరు, రవి చిమ్మలపాటి జడ్జి గారు ఇచ్చిన ఆర్డరు 120/83 రిపిటిషన్ కి సంబంధించి 1990లో ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఆ జడ్జిమెంట్ లో ఏదైతే సర్వే నంబర్లు మెన్షన్ చేశారో ఆ సర్వే నంబర్లో ఆ ఎక్స్టెంట్ మాత్రమే సర్వే చేయమని చట్టపరంగా నోటీసులు ఇచ్చి ఎవిక్షన్ చేయించమని తెలియజెప్పడం జరిగింది. ఎవిక్షన్ అంటే నోటీసులు ఇవ్వాలి, సర్వే చేయించాలి, తర్వాత వాళ్ళు మళ్ళీ కూడా తమకున్నటువంటి పెండింగ్ సూట్స్ ఉన్నాయి, ఆ పెండింగ్ సూట్స్ మీద కూడా ఈ జడ్జిమెంట్ లో ఆర్డర్ ఇచ్చారు. ఏవైనా పెండింగ్ సూట్స్ ఉంటే వాటి జోలికి వెళ్ళొద్దనేసి 8 మంది సివిల్ కోర్టులో సూట్స్ ఫైల్ చేయడం జరిగింది. పెండింగ్ సూట్స్ ఉన్నాయి. మరి ఒకరు సహదేవ నాయుడు అనే ఆయనకి దాదాపుగా 2023లో పర్మనెంట్ ఇంజెక్షన్ ఉంది. సహదేవ నాయుడుకు పర్మనెంట్ ఇంజెక్షన్ ఉంది. కోర్టు ఆదేశాలు ఇచ్చింది, అడ్వర్స్ పొజిషన్ ను చూసి పర్మనెంట్ ఇంజెక్షన్ ఇచ్చింది. అదేవిధంగా 8 మంది సూట్స్ పెండింగ్ ఉన్నాయి. మరి పెండింగ్ ఉన్న సూట్స్ కు సంబంధించిన వాటిలోకి వెళ్ళొద్దని క్లియర్ గా హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఈ జడ్జిమెంట్ ని ఓవర్లుక్ చేసి కోర్టు ఆదేశాలని కంటెంప్ట్ చేస్తూ చట్టవిరుద్ధంగా ఈరోజు వీటన్నిటినీ కూడా కొట్టేసినటువంటి పరిస్థితిని చూస్తే రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా? చట్టం అమలయ్యే పరిస్థితి ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయము, చట్టము, రాజ్యాంగం అనేది అమలయ్యేటువంటి పరిస్థితి ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు పాపంపేట ప్రాంతంలో నారాయణపురం పొలంలో వందలాది మందికి నోటీసులు ఇచ్చారు. గత 3-4 నెలలుగా వందలాది మందికి నోటీసులు ఇచ్చారు. పరిటాల బంధువులు జీపీఏలు చేసుకున్నారు.
సోత్రియం భూములన్నింటినీ కూడా జీపీఎల్ చేసుకున్నారు. దాదాపుగా 100 ఎకరాల పైన భూములను జీపీఎల్ చేసుకున్నారు. సోత్రియందారులు ఎప్పుడూ వదిలివేసినటువంటివి, ఎప్పుడూ అమ్మేసినటువంటి భూముల్లో పేద ప్రజలందరూ కూడా అప్పట్లో ఇళ్ల నిర్మాణం చేసుకుంటే ఈ రోజు వాటన్నిటిని స్వాధీనం చేసుకోవాలా, వాళ్ళందరినీ భయపెట్టాలా,